మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకులం ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం, రేపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శించడానికి వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చాలా సంతోషం, వాళ్ళకి స్వాగతం. ఈ పని ఇంకా ముందే చేయవలసి ఉండింది, కానీ వాళ్ళ ఉద్దేశం ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి వస్తున్నారా, కేవలం పోటీ యాత్రన? నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి అదే రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పోవడం, మళ్ళీ మేము రేపు మేడిగడ్డ పోతున్నామని ప్రకటిస్తే పాలమూరుకు వాళ్ళు రావడం, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ చూడడానికి. అసలు ఇది అర్థం కాని పరిస్థితి. ప్రజలకు మీరు చేసిన వాగ్దానాలతోని, మీ మాటలతోని, మీ మాయ మాటలతోని ప్రజలు మీకు నమ్మి ఓటేసిండ్రు. మీకు అవకాశం ఇచ్చిండ్రు, అధికారం వచ్చింది. సరే, ఏం మాట్లాడినా మీకు అధికారం ఇచ్చింది కాబట్టి ఇప్పుడైనా అవన్నీ మానుకొని అసలు ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, ప్రజలకి ఏం చేయాలి, ప్రాజెక్టులో కంప్లీట్ చేయాలి ఆలోచన చేయండి. కానీ పొద్దున్న లేస్తే గత ప్రభుత్వం ఏం చేసింది దాని గురించి మాట్లాడుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి మేడిగడ్డకు మేము ఎందుకు వెళ్తున్నామంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అందరూ కొనియాడిన ప్రాజెక్ట్ అది. దాంతో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి, ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నది అనేది వాస్తవం. మరి అటువంటి ప్రాజెక్టులో 84 పిల్లర్స్ ఉన్న ఆ ప్రాజెక్టులో ఒక మూడు పిల్లర్ల దగ్గర కొంత ప్రాబ్లం వచ్చినమాట వాస్తవం. అది దురదృష్టకరం. దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఏం చేయాలి, రైతులకు నీళ్ళు ఎట్లా అనే ఆలోచన వదిలిపెట్టి ఎట్లా గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు ఏం చేయాలి ఆలోచన లేదు మీకు. మరి మీరు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్టుని, కాళేశ్వరం ప్రాజెక్టును మీరు బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి నిజాలు ప్రజలకు తెలియజెప్పాలని మా పార్టీ రేపు అక్కడ వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము దాన్ని అక్కడ మేడిగడ్డ మేము పోతామంటే వాళ్ళు పాలమూరుకు వస్తాం అంటున్నారు. అంటే ఇది అర్థం కాని పరిస్థితి. ఒక ప్రభుత్వం చేసే పనులు కాదు ఇది. మీరు పెట్టుకోండి, యాత్ర పెట్టుకోండి, చూడండి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా కంప్లీట్ చేయాలి, ఎంత త్వరగా కంప్లీట్ చేయాలి, జిల్లాకి ఎంత త్వరగా నీళ్ళు వేయాలని ఆలోచన చేయండి. కానీ పోటీ యాత్ర లేనిది ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. మళ్ళొకసారి వాళ్ళకి స్వాగతం పలుకుతా ఉన్నాం. పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు జిల్లాకి ఇవ్వడం కేసీఆర్ యొక్క ఘనత. మహబూబ్నగర్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించి మహబూబ్నగర్ కష్టాలు చూసి, మహబూబ్నగర్ జిల్లా ప్రజల కష్టాలు చూసి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఈ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రకరకాల అడ్డంకులు సృష్టించడం జరిగింది ప్రతిపక్షాలు. ఎన్నో రకాల కేసులు వేయడం ప్రాజెక్టు మీద. ప్రాజెక్టును ఆపడానికి ప్రయత్నం చేయడం జరిగింది.
అసలు ఇక్కడ ఇంతవరకు ఇటువంటి చూడలే. ఏ జిల్లా ప్రజాప్రతినిధులైనా ఏ పార్టీ వాళ్ళైనా ఆ జిల్లాలో వచ్చే ప్రాజెక్టులకు సంఘీభావం తెలిపి ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలని చూస్తారు. కానీ గతంలో ప్రతిపక్షాలు ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావద్దని ప్రయత్నం చేశారు, కేసులు వేసారు, అడ్డం పడ్డారు. అవన్నిటిని అధిగమించి ప్రాజెక్టుకు అనుమతులన్నీ రావడానికి పనిచేయడం జరిగింది, అనుమతులు రావడం జరిగింది. దాదాపు 90% పనులు కంప్లీట్ అయిన ప్రాజెక్టులన్నీ కూడా 5 రిజర్వాయర్లు. మరి మిగతా పని కంప్లీట్ చేసి ఆల్రెడీ కాలువలకు టెండర్ కూడా పిలవడం జరిగింది గతంలో. మరి అవి పూర్తి చేసి మా జిల్లాను సస్యశ్యామలం చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గతంలో అడ్డం పడ్డారు, ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ కేసులు వేయడం జరిగింది కాబట్టి, ఇక్కడ ప్రాజెక్ట్ ఆగడం జరిగింది కాబట్టి, పనులు చేయడానికి ఇబ్బంది ఉంది కాబట్టి పనులు ఆగడం జరిగి ఆ లోపల ముఖ్యమంత్రి గారు కాళేశ్వరాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అప్పుడు కేసీఆర్ గారు. దాన్ని కూడా పాలమూరు దక్షిణ తెలంగాణను కేసీఆర్ పట్టించుకోలేదని మాట్లాడడం జరిగింది. కరెక్ట్ కాదు. మీ నిర్వాహకం వల్లే, మీరు వేసిన కేసుల వల్లే పాలమూరు లిఫ్టిగేషన్ ఆలస్యమైంది. అయినా అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈరోజు అన్ని అనుమతులు, అన్ని పర్మిషన్ రావడం జరిగింది. మరి ఇప్పుడైనా చిత్తశుద్ధితోని మహబూబ్నగర్ జిల్లా ప్రజలు మీరు ఇంకా ఎంతో ఘనంగా చేస్తారని మీరు నమ్మి మీకు 12 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి. రేపు వచ్చి అక్కడ మరి ఏ ప్రాజెక్ట్ చూస్తారో, ఏ రిజర్వాయర్ చూస్తారో చూడని. కానీ అక్కడ వచ్చి కూడా రాజకీయం చేయకండి దయచేసి. పాలమూరు ప్రజల జీవితాలతో ఆడుకోకండి. రేపు మీరు ఒక కాంక్రీట్గా అధికారులతో చర్చించి మరి ఆ పనులు ఎంతకు జరిగినాయి, ఎంతవరకు జరిగినాయి, ఇంకేం చేయాలి, ఎంత తొందరగా కంప్లీట్ చేయాలి నిర్ణయాలు తీసుకోండి, పని చేయండి. కానీ మేము ఏడుగడ పోతాం, మీరు అంటే మేము పాలమూరు పోతా, ఇదేం పద్ధతి? ఇదేం కదా, చిన్నపిల్ల ఆడుకున్నట్టు ఉన్నది. అసలు అర్థమే లేదు. ఒక ప్రభుత్వం నడిపే పద్ధతేనా ఇది? మరి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. మా జిల్లా తరఫున ఇప్పుడే సహచరుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్లనే పాలమూరు జిల్లా వెనుకబడ్డది. అసలు పాలమూరు జిల్లా వలసలు పోవడానికి దాదాపు 14 లక్షల మంది వలసలు పోవడానికి పాలమూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీయే కారణం. మరి పాలమూరు జిల్లాను నాశనం చేసిన మీరు ఇప్పుడు నీతులు మాట్లాడడం అనేది, ఇప్పుడు ఏదో మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు? ప్రజలు గమనిస్తున్నారు. అసలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ఆలోచన విధానంతో పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. నిజానికి కూడా తాగునీటి విషయానికి క్రితం శ్రీనివాస్ గౌడ్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తాగడానికి నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడే మా జిల్లా ప్రజలు. ఒక ఉదాహరణ, నా జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో చిన్నవి పెద్దవి కలిసి 200 తాండాలు ఉన్నాయి. ఈ నాయకులు గత 70 ఏళ్లలో కాంగ్రెస్ నాయకులు కనీసం 7 తాండాల్లో వాటర్ ట్యాంకులు కట్టలే. 7 కనీసం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమం భాగంగా 200 తాండాలకు 200 తాండాలు వాటర్ ట్యాంకులు కట్టి అప్పుడు గిరిజన నిలిచింది. ఇంత గొప్పగా పనిచేయడం జరిగింది ప్రభుత్వం. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, సాగునీళ్ళు లేని పరిస్థితి, రోడ్లు లేని పరిస్థితి, వలసలు పోయే పరిస్థితి. మరి అటువంటి జిల్లాని ఈరోజు అభివృద్ధి పదవులు ముందు తీసుకెళ్ళి ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంకా గొప్పగా మీరు అభివృద్ధి చేయండి. మరి ముఖ్యమంత్రి గారు మా జిల్లా వాసి, ప్రజలు ఇంకా ఎంతో గొప్పగా చేస్తారని ఆశించారు. దాని తగ్గట్టుగా పనిచేసి జిల్లా ప్రజలకు న్యాయం చేయండి. కానీ అనవసరంగా డ్రామాలు వద్దు, రాజకీయాలు వద్దు. అసలు ఇంత పరిస్థితి ఎక్కడ దూరం ఇంతవరకు? ఏ ప్రభుత్వమైనా గెలిచిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తారు. కానీ
ఈ ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసింది ఆలోచన అదే పని మీద ఉన్నారు, వేరే పని ఏం లేదు. అరే మీరేం చేస్తారు చెప్పంటే గతంలో వాళ్ళు అట్లా చేసారు, మీరు చెప్పుకుంటా పోతే ఇక మాకు అదే సరిపోతుంది మొత్తం. ఇప్పటికే మామూలు జిల్లాకి ఎంతో అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీకు సరిదిద్దుకునే అవకాశం ఉంది. సరిదిద్దుకొని పాలమూరు లిఫ్టిగేషన్ రేపు వెళ్తున్నారు కాబట్టి పాలమూరు లిఫ్టిగేషన్ను తొందరగా కంప్లీట్ చేసి ఆ జిల్లాను ఇంకా సస్యమం చేయడానికి కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో మీరు చేతగాక వదిలిపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టుగా పేరు తెచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా మా ప్రభుత్వంలోనే దాన్ని రన్నింగ్ ప్రాజెక్ట్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి దాదాపు సగం జిల్లాకు ఉమ్మడి పాలమూరు సగం జిల్లాకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి పాలమూరు లిఫ్టిగేషన్ కంప్లీట్ అయితే ఇంకా మొత్తం సగం జిల్లాకు నీళ్ళు వస్తాయి, పాలమూరు మొత్తం సస్యమలు అవుతుంది. ఆ దిశగా పాలమూరు లిఫ్టిగేషన్ కంప్లీట్ చేసి మీరు మంచి పేరు తెచ్చుకోండి, కానీ ఈ డ్రామాలు చేయకండి అని నేను కోరడం జరుగుతాను. సో దీని అర్థమేమున్నది? మేము మేడిగడ్డ పోతే మీరు పాలమూరు అవుతుంది, అసలు అర్థమే కాలే. సంతోషం అయినా వస్తున్నారు, ఇప్పటికైనా మమ్మల్ని చూసారా మీరు వస్తున్నారు, చాలా సంతోషం. మరి రేపు ఆ పాలమూరు లిఫ్టిగేషన్ కంప్లీట్ చేయడానికి మీరు పకడ్బందీగా కార్యాచరణ చేసి కంప్లీట్ చేసి వచ్చి చెప్పాను, కానీ అక్కడ పోయి డ్రామాలు చేయకండి దయచేసి. ఆడ మళ్ళీ మట్టి నల్లగా ఉండే ఇది తెల్లగా ఉండే ఇది అవుతుంది, అది కాదు సబ్జెక్టు. ఆ ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ చేయాలని ఆలోచన చేయడానికి కోరుకుంటూ మరి ఇటువంటి డ్రామాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి హితపలుకుతా ఉన్నాం.